స్థానిక పోరు సినిమాల్లో ఇంటర్వెల్ లాంటిది. చాలా సినిమాల్లో ఇంటర్వెల్కు ముందు సీన్ ఒక రకంగా ఉంటే చివరకు క్లైమాక్స్ మరో రకంగా ఉంటుంది. రాజకీయాలు కూడా అంతే. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో, ఏ నాయకుడి ఫేట్ ఎలా మారుతుందో ఊహించడం కష్టం. కాబట్టి ఇప్పట్లో పంచాయతీ వద్దనే స్థాయికి వచ్చారట ప్రధాన పార్టీలు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ఆసక్తి చూపట్లేదట. అయితే మే తర్వాత నిర్వహిస్తామని అంటున్నాయట ప్రభుత్వ వర్గాలు. ఇంతకీ లోకల్ బాడీ ఎలక్షన్లను వాయిదా వేయడానికి గల కారణం ఏంటి? రిజర్వేషన్ల పోస్ట్ పోన్కు రీజనా, లేక మరేమైనా రాజకీయ కారణాలున్నాయా? అసలు పొలిటికల్ సర్కిల్లో ఏ చర్చ సాగుతోంది? ఏపీలోని గ్రామ సర్పంచ్ల పదవీకాలం ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. చట్ట ప్రకారం గడువు ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సిన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలు జూన్ తర్వాతే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గడువు ముగిసిన వెంటనే గ్రామాల్లో పాలన స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనను ప్రవేశపెట్టే దిశగా యోచిస్తోంది. దీనివల్ల ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వ అధికారులే పంచాయతీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు అత్యంత కీలకంగా మారింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఏకసభ్య కమిషన్ నివేదిక రావడానికి, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో గణన పూర్తి చేయడానికి కనీసం 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఈ నివేదిక ఆలస్యమైనా లేదా రిజర్వేషన్ల అంశంపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఎన్నికల ప్రక్రియ మరింత ముందుకు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ సంక్లిష్టత వల్లే నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతోందని పొలిటికల్ పండిట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో కేవలం గ్రామ పంచాయతీలే కాకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సింది. అయితే ముందుగా పరిషత్ ఎన్నికల్ని ముగించి ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే వాదన కూడా ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. ఓటర్ల జాబితా రూపకల్పన ఇప్పటికే తుది దశకు చేరుకున్నప్పటికీ రాజకీయ సమీకరణాలు మరియు రిజర్వేషన్ల చిక్కుముడి వీడిన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన షెడ్యూల్ని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో ఎన్నికల వేడి జూన్ లేదా జూలై నెలలో పీక్ స్టేజ్కి వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది. అయితే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టు సూచించిన ట్రిపుల్ టెస్ట్ని అనుసరించకుండా ఎన్నికలకు వెళ్లడంతో న్యాయస్థానం ఎన్నికల్ని నిలిపివేసింది. ట్రిపుల్ టెస్ట్ ప్రకారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఏ ప్రాంతాల్లో బీసీలకు ఏ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాలో జనాభా ప్రాతిపదికన అధ్యయనం చేయాలి. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించరాదు. అయితే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% కోటా కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ 2 కేటగిరీలు పోను మిగిలిన 29% మాత్రమే బీసీలు, మైనారిటీలకు అమలు చేయాలి. దీంతో మైనారిటీలకు 4% అమలు చేస్తే బీసీలకు ఇక 25% మాత్రమే అమలు చేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటించకపోతే ఎన్నికలు నిలిచిపోతాయి. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీలకు ఖచ్చితంగా 34% రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఇబ్బందేనని కూటమి నేతలు భావిస్తున్నారు. ఇదేమైనా తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ బీసీలకు 34% రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని, ఆ తర్వాత న్యాయపరమైన వివాదాలు ఏర్పడితే ప్రజలు అర్థం చేసుకుంటారని నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే పంథాలో ముందుకెళ్లినా జూన్ తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏపీకి సంబంధించి స్థానిక సంస్థల్ని ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వం అంటోంది. రిజర్వేషన్ల అంశాన్ని పైకి చెబుతున్నా రాజకీయపరమైన అంశాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణకు కొంత టైం తీసుకోవాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతోంది. పంచాయతీల అభివృద్ధి కోసం ఇటీవల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకొచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల వివాదం ఉంది కనుక నివేదిక వచ్చిన తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అయితే వైసీపీ నేతల్లో స్థానిక ఎన్నికలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారు. పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమకు నేతల నుంచి ఫైనాన్స్ సపోర్ట్ కావాలని అంటున్నారు. అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారట. ఫైనాన్స్ సపోర్ట్ చేయలేం కానీ మోరల్ సపోర్ట్ చేస్తామని అంటున్నారట. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడితే మంచిదే అని అభిప్రాయం వైసీపీలో కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేవనే చెప్పాలి. బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాతనే బరిలోకి దిగాలని కూటమి పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని నెలలపాటు ప్రత్యేక అధికారులతో పంచాయతీ పాలన కొనసాగించారని ప్రచారం జరుగుతోంది. ఈలోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ తర్వాతే ఎలక్షన్లు నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా వార్ వన్ సైడే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో.